కేవలం ఈవీఎం మెషిన్స్ తోనే దేశమంతా కూడా బీజేపీ గెలుస్తుందని కేంద్ర మంత్రి చింతామోహన్ ఆరోపించారు. ఈవీఎంలు లేకపోతే గనుక బీజేపీ ఎక్కడ గెలవదని అన్నారు ఆయన. దేశ పరిస్థితి దారుణంగా ఉందని, ఖచ్చితంగా బీజేపీపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. మీకు తెలియని రహస్యాన్ని, భారతీయ జనతా పార్టీ రావడానికి ఒకే ఒక కారణం ఈవీఎంలు. ఇంక వేరే కారణమే లేదు. వాళ్ళ గొప్పతనం ఏమీ లేదు. ఈవీఎంలు మ్యానిపులేట్ చేస్తున్నారు. సునీత విలియమ్స్ చంద్రమండలంలో ఇక్కడ రిమోట్ నుంచి ఆమె చేత మాట్లాడిస్తున్నారు, ఆమె చేత నడిపిస్తున్నారు. అదే విధంగానే స్కూళ్లలో, కాలేజీల్లో ఉన్నటువంటి రిమోట్లను వీళ్ళు మేనేజ్ చేస్తున్నారు. దీంట్లో అనుమానమే లేదు. మీరు అడగొచ్చు, నీకెట తెలిసాయని. నా దగ్గర అన్ని సంగతులు తెలుసు, దూరం నుంచి మేము గమనిస్తున్నాం. ఈవీఎంల పైన ఇది ముఖ్యమైనటువంటి అంశం. దీనిపైన మీరు ప్రశ్నలు కూడా అడగొచ్చు. ఈవీఎంల పైన ఒక పిటిషన్ పడ్డారు సుప్రీంకోర్టులో. జడ్జిమెంట్ ముందు ఒక జడ్జి వ్యాఖ్యలు చేశాడు, చాలా కఠినంగా చేశాడు. ఆ జడ్జిమెంట్ను కూడా మేనేజ్ చేశారు ఒక వ్యక్తి. ఆ జడ్జిమెంట్కు 500 కోట్ల రూపాయలు మరి సింగపూర్లో ఇచ్చారు. అంటే ఏమి తప్పు లేకపోతే ఆ జడ్జిమెంట్ కొరకు మీరు ఎందుకు భయపడ్డారు? 500 కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగా అందరూ అనుకుంటున్నారు సుప్రీంకోర్టులో. నేను చెప్పే మాట కాదు ఇది. వాళ్ళు పక్కన ఉన్నటువంటి వాళ్ళే అసూయతో చెప్పుకుంటున్నాడు, వాడు 500 కోట్లు తీసుకొని జడ్జిమెంట్ ఇచ్చాడు.